దేవునికి మహిమ కలుగునగాక. ఈ దినం దేవుని వాక్యం నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. గమనించినట్లయితే కనుక దేవుడు మన యొక్క కోరికను నెరవేరుస్తూ అంటున్నాడు. ఆలోచనలన్నిటిని కూడా సఫలం చేస్తూ అంటున్నాడు. మనం గనక గమనించినట్లయితే దేవుని గ్రంథంలో అబ్రహాం ఉన్నాడు. ఆయనకున్న ఒకే ఒక్క కోరిక ఏమనంటే ఎలాగైనా దేవుడు సంతానాన్ని ఇవ్వాలనేసి. అయితే ఆ యొక్క కోరిక దేవుడు చూడండి అతని మనస్సులో ఉన్న కోరికను అలాగే నెరవేర్చాడు. అంత మాత్రం కాకుండా అతని యొక్క ఆలోచనలన్నింటినీ కూడా దేవుడు నెరవేర్చడం జరిగింది, సఫలము చేయడం జరిగింది. కాబట్టి ఒకవేళ ఈ దినాన నీ యొక్క కోరిక నెరవేరలేదా, నీ ఆలోచన సఫలం కాలేదా, బాధపడకు, భయపడకు. నీకంటూ దేవుడు ఒక రోజు నియమించున్నాడు, నీకంటూ దేవుడు ఒక రోజును పెట్టి ఉన్నాడు. అప్పుడు నీ కోరికలన్నింటినీ, నీ ఆలోచనలన్నిటిని కూడా దేవుడు నిశ్చయముగా నెరవేరుస్తాడు. పరిశుద్ధుడా, స్తోత్రాలనైనా మీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. మాటను బట్టి మమ్మల్ని బలపరచండి, సహాయం చేయండి. యేసు నామంలో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.